ఇంట్లో ఎన్ని పచ్చళ్ళున్నా గానీ, నాకు రోటి పచ్చడంటేనే చాలా ఇష్టం. అది కూడా ఎలా పడితే అలా చేస్తే ఇష్టం ఉండదండి. అప్పటికప్పుడు నూరుకొని, వేడి వేడి అన్నంలో వేసుకొని తింటంటే ఆ కమ్మదనమే వేరు. ఇప్పుడు నేను చేసే పచ్చడి ఇది దోసల్లోకైతే ఎక్సలెంట్‌గా ఉంటుంది. దోసల్లోకనే కాదు, రైస్‌లోకి కూడా చాలా బావుంటుంది. ఇది డిఫరెంట్ స్టైల్‌లో చేస్తారు. అది కూడా దోసల పెన్నం మీద ఇలా దోసల పెన్నం పెట్టేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని, కొన్ని పల్లీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర దీంట్లో కంపల్సరీగా వేయాల్సింది కొత్తిమీర అండి. ఇలా కాడలతోనే శుభ్రంగా కడిగేసుకొని నీళ్లు వాడాక ఇలా వేసేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. ఇవి ప్యాన్ మీద కాబట్టి త్వరగా అడుగంటుతాయి. మనం చూసుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. దీంట్లోకి ఒక 2 టమాటాలు శుభ్రంగా కడుక్కొని హాఫ్గా చేసేసుకొని ఇట్లా ప్యాన్ మీద పెట్టేసుకుంటే ఆ నీరంతా లాగేస్తుంది, బాగా ఫ్రై అవుతాయి. ఇవి బాగా ఫ్రై అయినాక మూత పెట్టేసుకుంటే నీరంతా పోతుంది, మగ్గిపోతుంది. ఇలా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ కట్టేసుకొని ఒక చింతపండు రెబ్బ, ఇది ప్యాన్ వేడిగా ఉంది కాబట్టి ఒక చింతపండు రెబ్బ దాని మీద పెట్టేసి మూత పెట్టేస్తే వేడికి ఊరికే మగ్గిపోతుందండి. చింతపండు హార్డ్గా ఉండదు. రోల్ శుభ్రంగా కడుక్కొని మనం రోటిలో కొంచెం జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లిపాయ వేసేసుకొని ముందుగా దంచేసుకోవాలి. దంచుకున్నాక మనం వేపుకున్నవన్నీ వేసేసుకొని బాగా కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. రోట్లో నూరేదైతే అయినా అందులో అయినా నూరుకోవచ్చు. నేను కొంచెమే కదా అని ఇందులో దంచుతున్నాను. ఇలా దంచుకొని అప్పటికప్పుడే చక్కగా అన్నీ సరిపోను ఉంటేనే దీని టేస్ట్ తెలుస్తుందండి. ఇలా నూరుకొని దోశల్లోకైనా రైస్లోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది.